డబ్బుల విషయంలో ఆనందిని ఇరికించాలని ప్లాన్ చేసిన అలేఖ్య జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఆనంది మీద ఎలాగైనా ఆదిత్యకి కోపం వచ్చేలా చేసి ఆనందిని శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేయాలని ఏ అవకాశం దొరుకుతుందా అంటూ ఆలోచిస్తూ ఉంటారు జీవన అలేఖ్య ఇద్దరు. ఇక అప్పుడే పద్మమ్మ సింహాద్రి అయితే ఇంటికి వస్తారు. వాళ్ళను చూసి ఇక సునంద శశికాంత్ అయితే లోపలికి రండి. ఏంటి సింహాద్రి సడన్ సర్ప్రైజ్, మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే. అది ఏమీ లేదు సార్, బిడ్డకి పూజారు గారిచ్చిన కంకణాన్ని తీసుకువచ్చాము. ఇది అమ్మవారి ముందు పెట్టి పూజ చేశారంట. ఇది ఆనందికి ఇచ్చి వేసుకోమని చెప్పారు. ఇది మా బిడ్డ వేసుకుంటే ఎంతో మంచిదని పూజారి గారు చెప్పారు. అందుకనే వెంటనే పూజారి గారు ఇచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఇలా వచ్చాము. ఇది బిడ్డ చేతికి వెయ్యాలని మేము ఎంతో ఆశతో వచ్చాము అంటూ అనంగానే ఏ తల్లి తండ్రి అయినా బిడ్డ క్షేమం గురించే కదా కోరుకుంటారు. మీరు ఇంత ప్రేమగా ఆనంది కోసం కంకణం తీసుకువచ్చినప్పుడు మేము మాత్రం ఎందుకు వద్దంటాము? మీరు వెయ్యండి అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక సునంద కూడా అవును, నా కోడలు సంతోషంగా ఉంటుంది అంటే అందుకు ఎలాంటిదైనా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను అంటూ సునంద కూడా చెప్తూ ఉంటుంది పద్మమ్మ సింహాద్రితో. ఇది చూసిన జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆనంది సంతోషంగా ఉంటే సరిపోతుందా? నేను సంతోషంగా ఉండవలసిన అవసరం లేదా? ప్రతి విషయంలో ఆనందియే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఇంతే ఇక్కడ ఇంతే. ఇది ఏం మాయ చేస్తుందో కానీ అందరూ కూడా ఇదే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ కూడా దీని గ్రిప్లో పడిపోతూ ఉంటారు అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సింహాద్రి పద్మావతి అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఇక ఆనందిని అయితే పిలుస్తారు. ఆనంది అయితే బయటికి వస్తుంది. బిడ్డ, నీకోసమే ఈ కంకణం తీసుకుని వచ్చాము. పూజారి తాత ఇది అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి నీకు కట్టమని ఇచ్చారు. ఇది కట్టుకుంటే నీ విషయంలో ఎలాంటి దోషాలున్నా పోతాయని, మీ సంసారం నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుందని చెప్పారు బిడ్డ. ఇది కట్టుకో అంటూ ఇక పద్మమ్మ అయితే ఆనంది చేతికి ఆ కంకణాన్ని అయితే కడుతుంది. ఈ రోజు నుంచి నీ సంసార విషయంలో కానీ నీ విషయంలో కానీ ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఆ పరమశివుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు కాబట్టి, ఇప్పుడు అమ్మవారి శక్తి కూడా నీలో కలిసింది కాబట్టి ఇక నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే చెప్పి వెళ్ళిపోతారు. నేనుండగా ఈ కుట్టిని కాపాడేది ఎవరు? ఆ దేవుడు కూడా నేను వేసే ప్లాన్ ముందు సరిపోడు. ఈ కుట్టి జీవితాన్ని నాశనం చేసేంత వరకు కూడా నేను వదిలిపెట్టేదే లేదు. ఈ కుట్టి ఎప్పుడు ఆనందంగా ఉండడానికి వీల్లేదు అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే సునంద అయితే ఆనందితో చెప్తూ ఉంటుంది. ఆనంది, నీకొక బాధ్యత అప్పగిస్తున్నాను అంటూ డబ్బులు బీట్ కేస్ తీసుకువచ్చి ఆనంది చేతిలో అయితే పెడుతుంది. ఈ డబ్బులు మనం ల్యాండ్ కొన్న వ్యక్తికి ఇవ్వాలి. మొత్తం అమౌంట్ రిజిస్ట్రేషన్ రోజునే ఇస్తానని చెప్పాను. కానీ అతనికి ఏదో ముఖ్యమైన అవసరం ఉందంట. అతనిని నువ్వు కలిసి ఈ డబ్బులు ఇచ్చినట్టు లీగల్గా నోటీస్ తీసుకోవాలి అంటూ సునంద అయితే చెప్పంగానే అత్తయ్య ఈ నోట్లకి డాక్యుమెంట్ ఉందా అంటూ అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే ఏమీ అవసరం లేదు, నువ్వు అంతగా ఆలోచించకు, తీసుకువెళ్ళు అంటూ ఇక చెప్పంగానే సరే అత్తయ్య అంటూ ఆనంది అయితే ఆ డబ్బులు తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడే ఇక జీవన అలేఖ్య అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. మనకి మంచి అవకాశం దొరికింది. ఆనందిని ఇరికించి ఖచ్చితంగా తను తప్పు చేసిందని అందరి ముందు బయట పెట్టాలి.
తను ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎందుకంటే డబ్బులు తీసుకువెళ్ళేది తను కాదు, తనైనా డబ్బులు ఇచ్చింది అత్తయ్య కదా, ఖచ్చితంగా ఈ డబ్బులు అత్తయ్య ఇచ్చారని చెప్తుంది. అప్పుడు పోలీసులు ఖచ్చితంగా అత్తయ్యని అరెస్ట్ చేస్తారు. ఆదిత్య అప్పుడు ఆనందిని దూరం పెడతాడు. నీ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటూ ఇక అలేఖ్య కూడా చెప్తుంది. జీవన కూడా ఆ మాటలకి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరొక వైపు ఆనంది అయితే ఇక డబ్బులు తీసుకుని ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ డబ్బులు ఇస్తూ ఉండంగానే అప్పుడే పోలీసులు అయితే వస్తారు. ఏంటి మేడం, ఇంత క్యాష్ మీరు తీసుకువచ్చారు, ఇతనికి ఇస్తున్నారు, దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా అంటూ అనంగానే అంటే అంటే అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి మేడం కంగారు పడుతున్నారు, ఈ డబ్బులకి డాక్యుమెంట్ కావాలి కదా, మీరు ఇంత క్యాష్ ఇస్తున్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి కదా, మరి మీరెందుకు ఆ డాక్యుమెంట్ చూపించలేకపోతున్నారు, ఎందుకు ఆ వ్యక్తికి అన్ని డబ్బులు ఇస్తున్నారు అంటూ ఇక పోలీసులు అయితే నిలదీస్తూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే వస్తాడు. సార్, మా వదిన ఆ డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్ మర్చిపోయి వచ్చింది, నేను తీసుకువచ్చాను, ఇదిగో మీకు కావలసిన డాక్యుమెంట్ అంటూ ఆ డాక్యుమెంట్ అయితే చైతన్య వాళ్ళకి ఇస్తాడు. అది చూసి సారీ మేడం, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా వచ్చాము అంటూ చెప్పి అక్కడి నుంచి పోలీసులు అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. చైతన్య, అత్తయ్య గారిని డాక్యుమెంట్ అడిగాను కానీ పట్టించుకోలేదు, కానీ ఈలోపే అసలు వీళ్ళకి ఎలా తెలిసిందో, వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు అంటూ అనగానే అదంతా నేను చెప్తానులే వదినా, మీరు ముందు డబ్బులు ఆయనకి ఇచ్చేయండి అంటూ ఇక చెప్పంగానే ఆనంది అయితే డబ్బులు అతనికి ఇచ్చేస్తుంది. ఇక లీగల్ నోటీస్ కూడా తీసుకుంటుంది అతనికి డబ్బులు ఇచ్చినట్టు. ఇక వెళ్ళేటప్పుడు చైతన్య అయితే చెప్తూ ఉంటాడు, ఇదంతా జీవన పని, జీవనే కావాలని ఇదంతా చేసింది, మిమ్మల్ని అమ్మ ముందు బ్యాడ్ చేయడానికి ఇదంతా చేసింది అంటూ అనంగానే అవునా, జీవనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు, ఎంతలా మారుద్దామని ప్రయత్నించినా మార్చలేకపోతున్నాను అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది. దానిని మీరు మార్చలేరు వదిన, నేను చూసుకుంటాను కదా, తనకి తగిన గుణపాఠం వచ్చేలా చేస్తాను, తనకి బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఇక చైతన్య అయితే కోపంగా వెళ్తాడు. ఇంతలో ఇక అలేఖ్య జీవనైతే ఈ పాటికి ఆ ఆనంది పని అయిపోయే ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేసే ఉంటారు, అత్తయ్య పేరు బయట పెట్టే ఉంటుంది. ఇక ఈ దెబ్బతో ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఖాయమంటూ అనుకోగానే అప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోవలసింది వదిన కాదు, నువ్వు ఈ అలేఖ్యతో చేతులు కలిపి వదిన జీవితాన్ని నాశనం చేయడానికి భలే ప్లాన్ చేస్తున్నావు. నేనుండగా అది ఎలా కుదురుతుందనుకున్నావు? నువ్వు అలేఖ్య చేసే కుట్రలు నాకు తెలీదు అనుకున్నావా? వదిన్ని అన్నయ్యని విడదీయడానికి నువ్వు చేస్తున్నవి నాకు తెలీదు అనుకున్నావా? నేనుండగా వాళ్ళిద్దరిని ఎప్పటికీ విడదీయలేవు. చూడు, ఇంకొకసారి గనక వాళ్ళని విడదీయాలని ప్రయత్నించినా, వాళ్ళ జీవితంలోకి తొంగి చూసినా చంపేస్తాను. ఈ చైతన్య అసలు రూపం ఏంటో చూడవలసి వస్తుంది అంటూ ఇక చైతన్య అయితే జీవనికి వార్నింగ్ ఇస్తాడు. ఇక చైతన్య ఇచ్చిన వార్నింగ్ తో అలేఖ్య కూడా షాకే చూస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.